లోకములో అనేకమైన జరుగుతున్నవి. నీ ప్రజలు ఇశ్రాయేలు మీద యుద్ధము జరుగుచున్నది. నాయనా, నా ప్రభువా, నీ దూతని ఆజ్ఞాపించుము. నా ప్రభు, నీ ప్రజలను కాపాడుము నాయనా. నా ప్రభువా, అదే రీతిగా ఇక్కడ ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించుము. ఆ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదము. మా ప్రభువా, దేవా, నీకు నా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. ప్రభువా, ప్రతి ఒక్కరూ నీ యొక్క ఆశీర్వాదములు కలుగజేసి ఆశీర్వదింపమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామన ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అందరూ బాగున్నారా? అయితే దేవుడు మిమ్మల్ని అందరూ ఆశీర్వదించి కాపాడు గాక. ఆమేన్. రెండో దీని తర్వాత వాక్యం మళ్ళా చదువుకుందాం. 2వ తెస్సలోనికే 3:16. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 16. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభు మీకు అందరికి తోడయ్యుండును గాక. ఆమేన్. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకును సమాధానము కలుగును గాక. ప్రభు మీ అందరికి తోడైయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి 2వ తెస్సలోనిక 1-2 వచనాలు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును సమాధానము కలుగుగాక. మీకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 1 తెస్సలోనిక 1:1. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందున్న తెస్సలోనికీయుల సంఘమునకును పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. ఏం చెప్తున్నాడు? కృపయు సమాధానమును కలుగును గాక. శుభమని చెప్పు వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. మనందరికి మీకు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 5:13 వచనాలు. 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయం 13వ వచనం. బ్రదర్ 5:13.
13 మొదటి తెస్సలోనిక. మొదటి తెస్సలోనికలు 5:13. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒక్కనితోనొకడు సమాధానముగా నుండుడి. ఆమేన్. వాని పనిని బట్టి వారిని ప్రేమతో ఎక్కువ ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఒకసారి మన దగ్గరికి స్నేహితులు, క్రైస్తవులు ఎవరైనా ఆయన కోసం పని చేయటం కోసం గనక మీ దగ్గరికి ఎవరైనా వచ్చినట్టయితే మీరేం చేయాలి? వాళ్ళకి ఎలాంటి సహాయము చేయవలనో మీరు సహాయము చేయవలను. ప్రేమతో, మీరు ప్రేమ కలిగినటువంటి వారుగా మీరు ఉండాలి. ఒకవేళ పాస్టర్ గారు వచ్చారు, వేస్ట్, ఎందుకు అనవసరంగా పాస్టర్ గారిని పిలవటము అని అనుకోకూడదు. ఆమేన్. దగ్గరికి సహోదరుడు వచ్చినట్టయితే నీవు అతన్ని సంతోషపరచవలసినది. ఆమేన్. కాబట్టి తను ఎంతగా ప్రేమించాలో ప్రభువును బట్టి, యేసు ప్రభువును బట్టి చాలా దగ్గరగా తీసుకోవాలి. అప్పుడు అతనితో సమాధానము ఉంటుంది. దేవుడు మనకి సమాధానము కలుగ చేశాడు. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా. అమ్మాయి, అందరూ జాగ్రత్తగా దీన్ని గ్రహించండి. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ప్రభు నామమును బట్టి, దేని బట్టి? ప్రభు యొక్క నామాన్ని బట్టి వాళ్ళని నువ్వు సమాధానము చేసుకోవాలి. సమాధానాన్ని సహోదరుని నువ్వు సహోదర కలిగింటే దేవుడు ఏం చేశాడు? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చదవండమ్మా. నీతి సువార్త. తండ్రి, నీతి స్వరూపుడగు తండ్రి, కుమారుడు ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. రక్షణ సువార్త. తండ్రి రక్షకుడు, కుమారుడు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ చేయటం ద్వారా మనలను రక్షించెను. రాజ్య సువార్త. సారీ తల్లి, మళ్ళా చోసారి అబద్ధమా? ఏది వాక్యం మళ్ళా ఒకసారి చదువు. అంతం సహించిన వాడే రక్షణ పొందును. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం కలుగ చేయటం ద్వారా మనలను రక్షించెను. చెప్పు. తండ్రి రక్షణ. రాజ్య సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు రాజ్యం చేయుచున్నాడు. కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివాసం చేయుచు ఉన్నారు. కృపా సువార్త. యెహోవా కృపగల దేవుడు, ఆయన యేసుక్రీస్తు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపగల దేవుడు, కృపా సత్యములు గలవాడు. దేవుడు. పరిశుద్ధాత్మ కృపకు మూలమగు ఆత్మ. సమాధాన సువార్త. సమాధానకర్త. కృపా సువార్త. తండ్రి కృపా కనికరములు గల దేవుడు, కుమారుడు కృపా సత్యములు గల దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, పరిశుద్ధాత్మ కృపకు మూలమగు ఆత్మ. ఆమేన్.
సమాధాన సువార్త, సమాధానకర్త దేవుడు మనకందరికీ తోడయ్యున్నాడు. ఆమేన్. కుమారుడు ఆయనే మనకు సమాధానం ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మ యందు మనకు జీవమును సమాధానమును కలుగజేయచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా గ్రంథము 6:14. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. సమాధానము లేని సమయమున సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు సమాధానమని చెప్పొచ్చు. నా ప్రజలకున్న గాయమును నా ప్రజలు ఆమేన్. నా ప్రజలకున్న గాయమును పై మాత్రమే బాగు చేయుదురు. ఆమేన్. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటను? ఇశ్రాయేలు జనాల గురించి చెప్తున్నాడు. ఇందాక క్రొత్త నిబంధన, ఇందాక ఏమని గురించి చదువుకున్నాము? క్రొత్త నిబంధన. ఎందుకంటే అది క్రొత్త నిబంధన, దాని నుంచి మనకు కావలసినది దాని నుంచే మనకి దొరుకుతుంది. ఆమేన్. నిబంధన కాబట్టి ఈ సమాధానం అంతా కూడా ఎక్కడి నుంచి? క్రొత్త నిబంధన నుంచి మనము ఆశీర్వాదమును మనము పొందుకుందుము. యేసు ప్రభు మనకు ఆయన అనుగ్రహించును. ఆమేన్. కాబట్టి మనకు కావాలి దేని నుంచి? క్రొత్త నిబంధన నుంచి కావాలి. అబ్బో తెగ చదువుతుందమ్మా పాత నిబంధన, బట్టి కట్టిండమ్మా, బట్టి 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 అబ్బా తెగ చెప్పిందండి. అబ్బా మంచిది, సంతోషం అమ్మా, చాలా బాగా బట్టి చెప్పింది. కానీ క్రొత్త నిబంధన ఒక చుక్క ఒక్కటి రౌండ్ వేసి చూసుకున్నా ఒక్కటి కూడా మర్చిపోయింది అనుకో, ఆమెకి మొత్తం కొత్త నిబంధన కంప్లీట్గా ఆమెకి 0 వచ్చింది. కానీ మొత్తం కూడా పాత నిబంధన వచ్చిన మొత్తం బ్రహ్మాండంగా వచ్చింది ఆమెకి. ఆ రైట్ శుభ్రంగా ప్రభు తీసుకొని పోతాడా? అమ్మా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు నీకు బాగా బైబిల్ బ్రహ్మాండంగా వచ్చండి, A to Z. బట్ మరి ఇది మాత్రం క్రొత్త నిబంధన మాత్రము అసలు రాదండి, నేను అసలు పట్టించుకోనండి అని నేనేమో సార్ వాక్యం తెలుసా? యేసు ప్రభు ఏం చెప్పాడు? ఏమోనండి నాకు అసలు లేదు. మరి ఏం చెప్పు? పాత నిబంధన బ్రహ్మాండంగా మాట్లాడతాను బ్రదర్. ఓ మంచిది, సంతోషము. మరి యేసు ప్రభువుని సంబంధించిన వాక్యము క్రొత్త నిబంధన ఖచ్చితంగా నీవు పొందుకోవలసిన అవసరము నీకు ఉంది. ఆమేన్. పాత నిబంధన రావాలి, మంచిదే, కానీ క్రొత్త నిబంధన మాత్రం నీలో ఉండాలి. అది నిలిచి ఉండాలి నీలో. అది ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఓహో ఇశ్రాయేల్ జనము ఇట్లా జరిగిందా, ప్రభువుని నమ్ముకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, ఓహో కాబట్టి మేము క్రొత్త నిబంధనలో ఉన్న మేము కొన్ని తప్పు చేసే ఒకవేళ అవకాశం ఏమన్నా ఉందేమో జాగ్రత్త పడతాము అని తాను
జాగ్రత్త పడాల్సిన అవసరము ఉంటుంది. ఆ సంగతి గుర్తించుకోవాలి. ఇది చూడాలి ప్లస్ అది చూడాలి, తెలుసుకోవాలి. 2 విషయాలు మనము తెలుసుకుని ఉండాలి. ఆమేన్. ఆమేన్. అంతేగాని ఒక్కటి చదివి మేలకొంటాను, రెండోది మాత్రం అది మాత్రం వద్దండి. ఈ వాక్యం చదువుతుంటే నాకు అసలు తలనొప్పి వస్తుందండి. తలనొప్పి వస్తుందా? పాత నిబంధన చూస్తే చక్కగా బ్రహ్మాండంగా ఉంది బ్రదర్. అట్లా వద్దు. దయచేసి నువ్వు 2 విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఉన్నది. కానీ క్రొత్తని మాత్రం ఖచ్చితంగా నీవు నేర్చుకునవలసిన అవసరం నీకు ఉన్నది. ఆమేన్. కాబట్టి లేదండి నా ఇష్టం, నీ కర్మ, దానికి ఎవరేం చేయలేదు. ప్రభువును మాత్రం ఖచ్చితంగా నువ్వు పొందుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువు నీ తోడుగా ఉండును గాక. ఆమేన్. కాబట్టి సమాధానం లేని సమయమున సమాధానము చెప్పుచు నా ప్రజలకున్న గాయములను మాత్రమే బాగు చేయుదును. బాగు చేయుదురు. ఆమేన్. కాబట్టి సమాధానము అవసరము లేనప్పుడు అవసరం ఉంది అని చెప్తే ఉపయోగము లేదు. ఆమేన్. ఇర్మియా 29:11 చదవండి ప్లీజ్. 29వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 11వ వచనం. నేను మిమ్మును ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, ఎరుగుదును. ఆమేన్. ఆమేన్. రాబో కాలమందు నేను మీకు మేలు చూపునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీకు రక్షణ, మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర ఉద్దేశములే. ఆయన సమాధానకరము మనకి హాని చేద్దామనే ఉద్దేశం ఆయనకు లేదు. అందరినీ ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ వాళ్ళేమనుకున్నారు, సమాధానము లేని సమయంలో సమాధానం ఉంది అని చెప్తున్నారు. అలా ఉండకూడదని ప్రభు తెలియజేయుచున్నాడు. ఇర్మియా ఇందాక 6:14 చదివాము. ఇప్పుడు 8-11 వచనాలు చదువుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్. 6వ అధ్యాయంలో 8-11 సేమ్ ఉంది. 6:14 లానే. 8వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 11వ వచనం. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు వారు చెప్పుచు నా జనుల గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. అదే ఆమేన్. నా గాయమును పైన మాత్రమే బాగు చేయుదును, చేయుదురు నా జనుల గాయమును. ఆమేన్. కాబట్టి వాళ్ళు ఏమన్నారు? సమాధానము లేని సమాధానమును అని వారు చెప్పుదురు. ఆమేన్. అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు.
ఈ 2 వచనాలు ఒకేటి అయినా ఏమి తేడా ఉంది అని వారు చెప్పొచ్చు అని చెప్పాడు. నా జనుల వారు కాబట్టి కాయమునను పైన మాత్రమే బాగు చేదురు. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియా 16:5 వచనం. ఇర్మియా గ్రంథం 16:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నా ప్రజలకును నా సమాధానము కలగనీయకయు వారి ఎడల నా కృపావాత్సల్యములు చూపకయు ఉన్నాను గనుక రోదనము చేయు ఇంటిలోనికి నువ్వు పోకుము, వారిని గుర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియాకు చెప్తున్నాడు దేవుడు. ఇదే వాక్కు. ఆమేన్. ఇంకా టైం అయిపోయింది. ప్రార్థన ఎవరైనా ప్రేరేపణ కలిగినటువంటి వారు ఎవరైనా ప్రార్థన చేయవచ్చు. ఇది మీ సమయము. నేను చెబుతున్నాను, మీరు ఏ వ్యక్తి ప్రార్థన చేయాలని ఆలోచించవద్దు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపించి నీకు కలిగినట్టయితే ప్రార్థన క్లుప్తంగా చెప్పండి. తర్వాత సిస్టర్ ప్రార్థన చేస్తారు. ఆమేన్. ఆమేన్. ఎవరైనా చేయవచ్చు, లేకపోతే నష్టం లేదు. ఆమేన్. స్తోత్రం ప్రియగల మా తండ్రి, నీకే వందనాలు. గడిచిన కాలం అంతా ఈ ప్రభావ మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి మాకు ఈ సమయానికి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నా తండ్రి అర్థవంతంగా చెబుతున్న వాక్యాన్ని మాకు అర్థం చేసుకునే శక్తిని మాకు ఇచ్చిన దేవా నీకే వందనాలు ప్రభా. ఆ సమాధానం మేము కలిగి ఉండే శక్తిని మాకు దయచేసిన దేవా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. నా తండ్రి అయా ఆ వాక్యంలో మర్మాలను తెలుసుకుంటున్న దేవా నీకే వందనాలయ్యా. మమ్మల్ని ముడుతున్న దేవా నీకే వందనాలు నాయన. నా తండ్రి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. నా తండ్రి మళ్ళీ చెప్పబోయే దైవ సేవకులు నాయన తండ్రి మాట్లాడుతున్న దేవా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. ఆ వాక్యం కూడా ప్రభా మేము మనసారా విని గ్రహింపగలిగిన మనసును మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. అయా నాయన తండ్రి ఆ వాక్యానుసారంగా మేము జీవించే శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మహోన్నతుడు, మహాగణుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడైన ప్రియ తండ్రి, నీ పాదములకు వేలాది వందనాలయ్యా. అయ్యా నా తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారిని లోకానికి వచ్చిన తర్వాత ప్రభు మా జీవితాలలో సమాధానమును, కృపను, కనికరమును కలిగిస్తున్న దేవుడవునైనా మీకు సమాధానం అనుగ్రహించిన దాకా ప్రభు మీ అందరికీ తోడే ఉన్న దాకా అని అయ్యా నీ నామంలో తండ్రి మీ జనులైన వారిని నేను ప్రేమించి దీవించి ఆస్వాదించిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపయు సమాధానమును ప్రభు మాకు సమృద్ధిగా అనుగ్రహించిన దేవుడవని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమా మా సహోదరుల్లో తండ్రి మా కొరకు దేవుని నామంలో మాతో కలిసి పనిచేసేవారిని మేము తండ్రి ప్రేమతోనూ మిక్కిలి ఘనముగా ఎంచవాలని అయ్యా అలాగే తండ్రి ఒకరితోనప్పుడు మీరందరూ కూడా సమాధానం కలిగి ఉండాలని ప్రభు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మా సహోదరులను మేము తండ్రి మిక్కిలి ఘనముగా ఎంచుకో మాకన్నా మిక్కిలి ఘనముగా వారిని ఎంచుకుంటూ వారితో సమాధానం కలిగి ఉండట మా బాధ్యతగా ఉన్నదని ప్రభు మీరు మమ్మల్ని హెచ్చరించేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాత నిబంధనలు అయితే నేను సమాధానం లేని చోట సమాధానం నా ప్రజల గాయాలను మానుస్తున్నాను. కానీ నిజమైన సమాధానం నా తండ్రి ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మాకు నూతన నిబంధన ద్వారా మీకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు తండ్రి మా విషయంలో ఉద్దేశించిన ప్రతి కార్యాలు కూడా తండ్రి మేలు కొరికి సమాధానకరమైనవని మీరు సెలవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ నిజముగా తండ్రి నేను
అయ్యా మాకు తండ్రి కృపా సత్య సంపూర్ణుడిగా ప్రభుత్వం యేసుక్రీస్తు మా మధ్య నివసించి ఆ కృప ద్వారా మమ్మల్ని తండ్రి నైనా మా దోష అతిక్రమలను ప్రార్థించిన వెంటనే క్షమిస్తూ మాకు సమాధానం ఇస్తూ మాకు తోడైంటూ నడిపిస్తున్నారని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరికే మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నిదాల్సిన ప్రత్యేకంగా నిర్దాసించి జయించి ఆస్వాదించి మంచి ఆరోగ్యాన్ని కలిగి చేస్తారని మీకు వందనాలు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యంతో మీ కృపల భద్రపరచండి. వాళ్ళ యొక్క దాసుని వాక్యాన్ని ప్రకటించగా మీ ఆత్మతో అభిషేకించి ఆయన అసలు వచ్చి ఆత్మ బిడ్డను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడమని ప్రతి మాటను మేము మాకు జాగ్రత్తగా జ్ఞానంతో ఆత్మతో నింపబడిన వారమే విని ప్రభు అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని అయా సమస్తాన్ని మీ కృపలో దాచిపత్రపరిచి కాపాడమని మీ కృప మాకు నిరంతరము తోడు దాన్ని ప్రార్థన కొట్టి ప్రార్థన చేసే వారి నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Amen. హల్లెలూయా.